ఇప్పుడు మెంతులది కందిపప్పు చూపిస్తున్నా. ఇది ఇక్కడ ఆయిల్ పోసాక దీనికి కావాల్సింది ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎల్లిగడ్డ, ఎల్లిపాయ, ఇక్కడ అల్లం వెల్లిపాయ, నువ్వుల పొడి, సాల్ట్, కారం అంటే పులుసు. దీనికి కావాల్సిన వస్తువులు అన్నట్టు కరివేపాకు. ఇప్పుడు దీంట్లో నేను ఆవాలు వేస్తాను. జీలకర్ర ఆవాలు ఫ్రై అయినాక కరివేపాకు వేస్తాను. తర్వాత మీకు చూపించాలి కదండి. ఇవి కుక్కర్లో ఉడకబెట్టుకున్న తర్వాత కందిపప్పు, మెంతులు దీన్ని దీంట్లో వేసేస్తాను. అదేవిధంగా పులుసు, చింతపులుసు పోస్తుంది. ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. వింటర్ సీజన్లో అయితే చలి బాగుంటుంది కాబట్టి మెంతుల కందిపప్పు వేసుకుంటే చాలా మంచిదండి. పసుపు వేసాను, ధనియాల పొడి వేసుకున్నాను, అల్లం వెల్లిగడ్డ, ఎవరికైనా చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదండి మెంతులు వేసింది. తర్వాత ఇది నువ్వుల పొడి, అదేవిధంగా కారం పొడి రుచికి తగ్గట్టు వేసుకోండి, ఎవరు తినే దాన్ని బట్టి. ఇవి సాల్ట్ వేసాను. దీంట్లో బెల్లం అన్న వేసుకోవచ్చు, చక్కెర వేసుకోవచ్చు. డయాబెటీస్ వాళ్ళైతే బెల్లం వేసుకుంటే బాగుంటుంది. బెల్లం వేసాను. ఇది నాది మెంతుల కందిపప్పు కూర. దించే ముందు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇదండి మెంతులు, తొగరపప్పు. మెంతులు 1 కప్ అనుకో, తొగరపప్పు 2 కప్పులు తీసుకోవాలి. దీంట్లో ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు. నాకు లేదు కాబట్టి నేను చింతపులుసు పోసాను. అదేవిధంగా కారము, ఉప్పు దీనికి పట్టేది అన్నట్టు బెల్లం వేసాను. అంతే. ఇంకేమంటే ఇక మామూలుగా తాలింపు పెట్టేసుకోవడం అందరికి తెలిసిందే. ఇది మెంతులు కందిపప్పు లేదా తొగరపప్పు అంటారు. ఇది కూర. ఇదేమో కాకరకాయ ఫ్రై, తురుము చేసి ఫ్రై చేశాను. ఈ రెండు ఈరోజు చేశాను. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఈరోజు నేనేంటి కందిపప్పు మెంతుల కూర చేశాను. అదేవిధంగా కాకరకాయ అది తురుము చేసి అది కూర చేశాను. ఈరోజు నేను పెట్టుకున్నాను. ఈరోజు కాల భైరవ జయంతి కాబట్టి నేను ఈరోజు నల్ల చీర కట్టుకున్నాను. అదేవిధంగా మళ్ళీనేమో ఇది మాకు తెలంగాణలో నోముకుంటారండి. దీని గురించి కూడా ఒకసారి పెడతాను. ఇవన్నీ నోములండి. ప్రతి ఇయర్ ఒక్కొక్క చెట్టులాగా నోముకొని ఇట్లా గోల్డ్కి పెడతామన్నట్టు. ఇది నేను తర్వాత ఒక వీడియో తీసి పెడతాను. అందరూ చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నా డైనింగ్ టేబుల్ మీద ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సరేనా? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇది మెంతులది కందిపప్పు, తొగరపప్పు అంటారు, దాని కూర. ఇదేమో కాకరకాయ ఫ్రై చేసింది. ఇదేమో కినవ రోజు నేను కినవనే తింటాను. అదేవిధంగా ఇది ఈ విధంగా సైడ్కి ఇట్లా పెట్టుకుంటాం. కీర,
బీట్రూట్, క్యారెట్. ఇది ముల్లంగి అంటారు. మన ఇండియాలో వేరుంటుంది, ఇక్కడ వేరుంటుంది. ఇది ముల్లంగి ఇక్కడ సైడు. ఇది పప్పుచారులో కూడా వేసుకుంటారు. నేనేమో మామూలుగానే తింటాను. ఇవన్నీ ఉంటాయి అన్నట్టు డైలీ తినడానికి ఇట్లా పెట్టుకుంటాను. అదేవిధంగా పెరుగు ఉంటుంది. ఈ పెరుగు నేనేం చేస్తాను, పెరుగులో ఉన్నప్పుడు పొమగ్రేట్ గింజలు వేసుకొని తింటాను. నాకు చాలా ఇష్టం. ఇదండి నేను తింటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇవాళ మా డైనింగ్ టేబుల్ అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. కాకరకాయతో తింటున్నానండి. సూపర్గా కుదిరిందండి. కాకరకాయ పొడిలాగా వేసుకొని తింటున్నాను. అదేవిధంగా ఇది మెంతులు, కందిపప్పు కూర. డైలీ కెనోవా తింటాను. ఇది చూపిస్తున్నాయి రోజు నాది చేసినవి. కూరలు అయితే సూపర్ అండి. అందరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరండి. చేయండి అందరు. థ్యాంక్ యూ చూసిన దానికి వీడియో.